హాయ్ హలో అందరికీ. ఈ వీడియోలో అయితే త్రయంబకేశ్వర్ ఆలయం గురించి చూద్దాం అండ్ దాని చుట్టుపక్కల చూడవలసిన ప్లేసెస్ గురించి కూడా క్లారిటీగా ఈ వీడియోలో అయితే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. ముందుగానే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా వెల్కమ్ టు ద సుయాన్షి తెలుగు వ్లాగ్స్. ఈ ఆలయం వచ్చి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ ఆలయం. ఎంట్రన్స్ వచ్చి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. లేదు నడుచుకుంటూ వెళ్దాం అనుకునే వాళ్ళు నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చినట్టు 1 కిలోమీటర్ అంత దూరం ఉంటుంది. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. లోపల అయితే మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి పక్కకి. ఇంకా బయట అయితే ఈ విధంగా ప్రసాదాలు అమ్ముతారు అండ్ కొబ్బరికాయలు పువ్వులు అయితే అమ్ముతారు. మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా మేమైతే పూల బుట్ట అయితే తీసుకున్నాం. అదైతే 100 రూపీస్ అలా తీసుకున్నారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్ అయితే ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి అయితే అసలు జనాభా ఎవ్వరు లేరు కాబట్టి తొందరగా దర్శనం అయితే అయిపోయింది. లోపలికి అయితే కెమెరాస్ అలో లేవు. బట్ ఏంటంటే ఆ టైంలో ఎవరు లేరు కదా, చాలామంది వీడియోస్ అయితే తీసుకుంటున్నారు లోపల. సో నేను కూడా అందుకే వీడియో తీశాను. ఇక్కడ అభిషేకం చేయించుకునే వాళ్ళంతా ఇక్కడ కూర్చొని అభిషేకం చేయించుకోవచ్చు అన్నట్టు. మనం అభిషేకానికి ప్రత్యేకంగా డబ్బులు తీసుకుంటారు, అక్కడ అభిషేకం అయితే చేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకి వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా శివుడికి అయితే అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాటర్ పోస్తున్నారు కదా శివలింగానికి. ఆ శివలింగంకి పోసిన వాటర్ వచ్చేసి టెంపుల్ బయట మనకి ఒక ప్లేస్ నుంచి వస్తూ ఉంటాయి. ఆ ప్లేస్ ఏంటో చూపిస్తాను. అక్కడ వచ్చిన వాటర్ని మనం తీర్థంలాగా స్వీకరిస్తాం అన్నట్టు. ఇంకా టెంపుల్ బయట వచ్చేసి ఈ విధంగా వచ్చేసి నాసిక్కి 28 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థలంగా కూడా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది. త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. అంబిక అంటే నేత్ర అని 3 నేత్రాలు కల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే 3 నేత్రాలతో వెలిసిన దేవుడు శివుడు. స్వర్గం, ఆకాశం, భూమి అనే 3 స్థలాలకి సంరక్షకుడిగా అంటే తండ్రిగా శివుడు ఉన్నాడు. త్రయంబక అనే శబ్దం వివరిస్తుంది. మేము వెళ్ళింది కార్తీక మాసంలో. ఇంకా దీపారాధన చేయకుండా ఉంటామా? అక్కడైతే దీపారాధన చేసుకున్నాం. శివ దర్శనం చాలా బాగా. మేము వెళ్ళింది అయితే కార్తీక మాసంలో. అక్కడైతే ఇంకా దీపారాధన చేసుకున్నాను. శివ దర్శనం చాలా బాగా జరిగింది. హ్యాపీగా అనిపించింది. మనమే కాదు పిల్లలందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా మనం ఓర్చుకోగలుగుతాం. పిల్లలు అలా కాదు కదా. సో పిల్లల గురించి ఎక్కువ కోరుకుంటాను నేనైతే. అందరు పిల్లలు హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటాను. ఇంకా టెంపుల్ బయట అంతా ఈ విధంగా ఉంటుంది. టెంపుల్ ఎక్కువ భాగం నల్ల శానపు రాయితో అయితే ఉపయోగించారు. ఈ విధంగా బ్లాక్ కలర్లోనే ఉంటుంది అన్నట్టు టెంపుల్ అంతా. కానీ చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఇంకా ఇక్కడైతే మనం దీపారాధన అయితే చేసుకున్నాం. ఇక్కడ దీపాలు పెట్టాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఇక్కడ దీపాలు అయితే పెట్టుకున్నారు. టెంపుల్కి ఇంకొక పక్కన అయితే ఇలా 2 శివలింగాలు ఉంటాయి. అక్కడికి వచ్చి మొక్కుకుంటాం. తర్వాత ఇంకా ఇక్కడ వాటర్ తీసుకుంటుంది కదా తీర్థం లాగా. ఈ వాటర్ వచ్చేసి నేను లోపల అభిషేకం చేసే వాటర్ బయటకు వస్తాయని చెప్పాను కదా, ఆ వాటర్ అన్నట్టు. వీటిని మనం తీర్థంలా తీసుకుంటాం. చాలా మంది వీటిని ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు బాటిల్స్లో అలా నింపు. ఒకటి వచ్చేసి శివలింగం షేప్లో ఉంది, ఇంకోటి వచ్చేసి ఈ లింగం ఈ విధంగా ఉందన్నట్టు. ఇది వచ్చేసి 3 నేత్రాల స్టోరీ చెప్పాను కదా, ఆ విధంగా అన్నట్టు. ఈ 3 ప్లేస్లలో వాటర్ పోసేసి మనం మొక్కుకుంటాం. అందరూ వాటి లోపల హ్యాండ్ పెట్టడం కూడా డిఫరెంట్గా ఆ 3 నేత్రాలకి టచ్ అయ్యేలాగా పెట్టి మొక్కుకుంటున్నారు అన్నట్టు. గర్భగుడికి బయటి భాగంలో 4 ద్వారాలతో మండపం అయితే ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం భూమికి కొంచెం దిగువన ఉంటుంది. దాని నుండి నిరంతరం నీళ్ళైతే వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళు వచ్చేసి దేవాలయం పక్కన ఉన్న కూషావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటాయి. కూష అంటే దర్భ, వర్తనం అంటే తీర్థం అని అర్థం. దీనిలో స్నానం చేయడం వల్ల సర్వ పాపాలు, రోగాలు పోతాయని భక్తులు. టెంపుల్ అయితే చాలా బాగుంది కదా. టెంపుల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారు కదా. ఇంకా మేము అక్కడి నుంచి అయితే చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ని కవర్ చేద్దామని అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనకి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. 20 మినిట్స్ తర్వాత దగ్గరలో అయితే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళామన్నట్టు. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది.
టెంపుల్ ఎలా ఉంటుంది, అక్కడ పూజలు ఎలా చేస్తారో ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి అయితే ఈ విధంగా ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ ఉంటాయి, పైకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడం ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటే, ఇంకా టెంపుల్ బయట అయితే ఈ విధంగా బొమ్మలు అమ్ముతూ ఉంటారు. అండ్ కొబ్బరికాయలు కానీ పూలు కానీ ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. దేవుడి పుస్తకాలు ఇంకా అన్నీ ఇక్కడ అయితే దొరుకుతాయి అన్నట్టు. టెంపుల్ బయట అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళాక మాత్రం ఇలా హనుమాన్ మనకి కూర్చున్న విగ్రహం అయితే ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా చాలా పెద్ద విగ్రహం, చాలా బాగా అనిపించింది. బయట అయితే మనం ఈ విధంగా మాల అయితే తీసుకున్నాం. ఆ మాలను అయితే హనుమాన్ దగ్గర వేసాం. మనకి టెంపుల్ లోపల ఈ విధంగా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా అనిపించింది అని చెప్పాను కదా. ఇంకా అక్కడ కూడా ఎవ్వరూ లేరు, సో మేమే దర్శనం తొందరగా అయిపోయింది. ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్పాలి అంటే, అంజనేరి కొండ అంటే హనుమంతుని జన్మస్థలం అని చెప్తారు. కొండపైన అంజనాదేవి అంకితం చేయబడిన ఆలయం ఉంది కాబట్టి అంజనేరి అనే ఆలయంగా పిలుస్తారు. ఇంకా ఈ ప్లేస్లో అయితే మేము 20 minutes అలా ఉన్నాం. ఉండేసి అయితే దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చొని అయితే వెళ్ళిపోయాం అన్నట్టు. దాదాపు త్రయంబకేశ్వర్లో మనం శివుడు దర్శనం చేసుకున్నాక 20 నిమిషాలు అంతే, అంతకుమించి ఎక్కువ టైం కూడా పట్టలేదు ఇక్కడికి రావడానికి. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకోండి. అంటే నియర్ బై ఏమేమి ప్లేసెస్ ఉన్నాయని చెప్తున్నాను కదా. ఇక్కడ మాత్రం హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే వీలుంటే మాత్రం దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి బయలుదేరి అయితే మేమైతే టిఫిన్ చేయలేదు కాబట్టి మార్నింగ్ నుంచి ఇంకా టిఫిన్ చేయడానికి అయితే దగ్గరలో ఉన్న హోటల్ అయితే చూసుకున్నాం అన్నట్టు. అక్కడ కూడా టిఫిన్ చాలా బాగుంది. సో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించుంటే మాత్రం లైక్ చేయండి, మర్చిపోకండి లైక్ చేయడం. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్ అయితే చేయండి, ఎందుకంటే తర్వాత నేను ఇంకా ఏమైనా వీడియోస్ పెట్టాలి అనుకున్నప్పుడు నాకు హోప్ వస్తుంది అన్నట్టు. సో ఇన్ని లైక్స్ వచ్చాయి కదా, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని అయితే హోప్ వస్తుంది. తర్వాత అయితే అక్కడ నుంచి మేము నియర్ బై ఒక హోటల్కి అయితే వెళ్ళాం. అది హోటల్ అని చెప్పొచ్చు కానీ ఎంత బాగుందంటే హోటల్ బాగుంది, ఫుడ్ బాగుంది. ఇంకా బయట ఇలా పార్క్ లాగా పిల్లలకి అయితే అరేంజ్ చేశారు, అది కూడా చాలా బాగుంది. పిల్లలు ఆడుకొని ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది అన్నట్టు. సో అక్కడైతే మేము టిఫిన్ తినేసి ఇంకా దగ్గరలో ఇంకేమైనా టెంపుల్స్ ఉన్నాయో చూడడానికి అయితే వెళ్తున్నాం. మేమైతే మార్నింగ్ 5:30కి బయలుదేరాం షిరిడి నుంచి. సో అందుకే మాకు తొందరగా అయితే దర్శనాలు అయిపోయాయి. అంటే జనాభా ఎక్కువ లేరు ఆ టైంలో వెళ్ళాం కాబట్టి తొందర దర్శనాలు అయిపోయాయి. టిఫిన్ కూడా తినేసాం. తర్వాత థర్డ్ టెంపుల్కి అయితే వచ్చామన్నట్టు. సో ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళైతే మార్నింగే వెళ్ళండి షిరిడి నుంచి. సో అలా మీకైతే తొందరగా దర్శనాలు అయితే అయిపోతాయి. ఇంకా అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత అయితే మేము కాలారం ఆలయంకి అయితే వచ్చామన్నట్టు. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. నాసిక్లో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది రాముడికి అంకితం చేయబడింది. ఇది నాసిక్లోని పంచవటి అనే ప్రాంతంలో ఉన్న దేవాలయం. ఈ దేవాలయంలో రాముడు నల్లని విగ్రహంతో ఉంటారు. కాలారం యొక్క సాహిత్య అనువాదం నల్ల రాముడు. ఈ ఆలయం వచ్చి 2000 సంవత్సరాల క్రితం నాటిది. ఇంకా టెంపుల్ లోపల దర్శనం చేసుకున్నాకైతే ఇంకా బయట చుట్టూరా మనకి ఈ విధంగా అయితే విగ్రహాలతో రాముడి చరిత్రను తెలిసే విధంగా అయితే పెట్టారు. ఇక్కడ చూసినట్లయితే ఆవు విగ్రహం కూడా ఉంది. ఇంకా చుట్టూ ఇలా విగ్రహాలతో అయితే అలంకరించారు మొత్తం టెంపుల్ని అయితే. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడికి వెళ్తే. ఇక్కడ బయట అయితే షాపింగ్స్ చేసుకునే వాళ్ళైతే షాపింగ్ చేసుకోవచ్చు. ఇలా షాప్స్ అయితే ఉంటాయి, మనకి చిన్న చిన్న స్టాల్స్ అయితే ఉంటాయి. మన టెంపుల్ లోపలికి ఎంట్రీ అవ్వే ముందే మనకి ఇట్లా వినాయకుడి విగ్రహం ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకొని అయితే లోపలికి వెళ్తాం. ఇంకా టెంపుల్ దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా రాముడి విగ్రహం ఉంటుంది. ఎంత బాగుందో కదా. ఇంకా ఈ విగ్రహం హైట్ వచ్చేసి 70 feet ఉంటుంది. అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ బయలుదేరిపోయాం అన్నట్టు. ఈ టెంపుల్స్ అన్నీ తిరగడానికి మనం అక్కడ ఒక ఆటోని అయితే మాట్లాడుకోవాల్సింది ఉంటుంది. ఆ ఆటో వాళ్ళు అయితే మనకి 500 rupees తీసుకుంటారు. ఇంకా దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకుంటూ వస్తారన్నట్టు ఆ ప్లేస్లో ఉన్నవి. మనం వెహికల్ తీసుకెళ్ళినా కూడా లోపలికి అలా ఉండదు అన్నట్టు. అంటే అన్ని ప్లేసెస్ మనకి తెలిసి ఉండవు కదా, కంపల్సరీగా మనం మళ్ళీ సపరేట్గా ఆటో అయితే మాట్లాడుకోవాల్సింది ఉంటుంది. అక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కవర్ చేసుకుంటూ వచ్చామన్నట్టు. అంటే ఆ ఆటో అతను తీసుకెళ్ళాడు ఒక్కొక్క ప్లేస్కి. ఇక్కడ సీతమ్మ వారి పాదుకలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ దర్శనం కూడా చేసేసుకున్నాం. లోపలికి అయితే మొబైల్స్ అయితే
అలో చేస్తున్నారు కాబట్టి వీడియోస్ అయితే తీయడం కుదిరింది నాకైతే. ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే మనం సీతమ్మ వారిని దాచిపెట్టిన గుహ ఉంటుంది కదా, ఆ గుహ దగ్గరికి అయితే వెళ్ళాం. ఆ గుహలోకి వెళ్ళడానికి మాత్రం మనకి ఎలాంటి టికెట్ అయితే తీసుకోలేదు. సో ఇక్కడ హనుమాన్ దర్శనం అయితే చేసుకున్నాం. ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయడానికి వాళ్ళు 500 రూపీస్ అలా తీసుకుంటారు. అన్ని ప్లేసెస్ చూపిస్తారు, కాకపోతే మనకి ఎక్కువ టైం ఉండదు. తొందరగా దర్శనం చేసుకొని బయటికి రమ్మంటారు, ఎందుకంటే ఆటో అతను అసలు ఆగలేదు ఎక్కడ కూడా. సో అందుకే మేము దర్శనాలు అన్నీ ఫాస్ట్గా చేసుకున్నాం అన్నట్టు. 30 మినిట్స్ 40 మినిట్స్లోనే మొత్తం కంప్లీట్ చేసుకునేలాగా అయితే చేశాడు అన్నట్టు. అంటే ఫాస్ట్గా చేసుకొని వచ్చేయండి అని చెప్తూనే ఉంటారు. సో మనం లోపలికి వెళ్ళైతే దర్శనాలు అయితే కంప్లీట్ చేసుకొని రండి. సో మేము వెళ్ళిన టైంకి అయితే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి అన్ని దర్శనాలు చాలా బాగా జరిగాయి. ఈ టెంపుల్లో అయితే హనుమాన్ విగ్రహం ఈ విధంగా ఉంది. నేను ముందు టెంపుల్లో చూపించాను కదా అక్కడ హనుమాన్ టెంపుల్ ఎలా ఉందనేది, అలా నేను చాలా టెంపుల్స్ అయితే చూశాను. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విగ్రహం ఉందన్నట్టు, అంటే కూర్చొని ఉన్నారు. తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి హనుమాన్ టెంపుల్ చూపిస్తాను కదా, అదైతే హనుమాన్ పడుకొని ఉంటారు. ఆ బ్లాగ్ కూడా తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. రావణాసురుడు సీతని ఒక రోజంతా ఒక గుహలో ఉంచారన్నట్టు రహస్యంగా. ఆ గుహ దగ్గర అయితే నేను వీడియో తీయలేకపోయాను, లోపల అయితే వీడియో తీసుకున్నాను కాబట్టి ఆ లోపల ఉన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్ని టెంపుల్స్ని కవర్ చేసిన తర్వాత ఫైనల్గా అయితే మనం కాలారం ఆలయంకి అయితే వచ్చేసాం. నేను చెప్పాను కదా రాముడు ఇలా నల్లని విగ్రహంలో ఉంటారన్నట్టు. రాముడితో పాటు లక్ష్మణుడు అండ్ సీతాదేవి కూడా ఉంటుంది. ఇంకా టెంపుల్ బయట చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఈ టెంపుల్ వచ్చి 1792 సంవత్సరంలో అయితే నిర్మించారు. ఇంకా ఈ టెంపుల్ వచ్చి గోదావరి నది ఒడ్డున పంచవటి అనే ప్రాంతంలో ఉంది. ఇంకా టెంపుల్ నుంచి బయటికి వచ్చాకైతే ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. టెంపుల్ వచ్చేసి చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ టెంపుల్లో కూర్చోవడం. హ్యాపీగా ఎంజాయ్ చేసాం అన్నట్టు. ఇంకా మేము అప్పటికే వచ్చేసి ఒక 20 మినిట్స్ అయింది కాబట్టి ఇంకా బయట ఆటో అతను వెయిట్ చేస్తున్నాడు. అక్కడ నుంచి మనం ఇంకా చూడవలసిన ప్లేసెస్ 2-3 ఉన్నాయి అన్నట్టు. అవి 2-3 చూసుకున్నాక మనల్ని అయితే వాళ్ళు మనం ఎక్కడ ఎక్కామో అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు అన్నట్టు. అక్కడ నుంచి మనం ప్రైవేట్గా ఏదైనా వెహికల్ మాట్లాడుకుంటే ఆ వెహికల్ లేదు, ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళు కూడా మనం ఆటో మాట్లాడుకునే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడే పార్కింగ్ చేసుకొని అయితే మనం ఆటో ఎక్కి వెళ్ళడం ఉంటుంది. ఆ ఆటోకి అయితే 500 రూపీస్ తీసుకున్నారు. చాలా హడావిడి చేశారు, అది మాత్రం నచ్చలేదు. ఎక్కువసేపు ఏ టెంపుల్లో అయితే ఉండనివ్వలేదు. సో వెంటనే దర్శనాలు చేసుకొని అయితే రావడం అయిపోయింది మాకైతే. టెంపుల్కి గర్భగుడికి ముందటైతే ఇలా హనుమాన్ టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి బయటికి వచ్చినాక ఇలా అర్ధనారీశ్వరుడి విగ్రహం అయితే కనిపించినట్టు అక్కడ దర్శనం చేసుకున్నాం. త్రివేణి సంగమం అయితే ఉంటుంది, అంటే 3 నదులు కలిసిన ప్లేస్ అన్నట్టు ఇది. ఒకటి వచ్చేసి గోదావరి నది, ఇంకొకటి వచ్చేసి అరుణా నది, ఇంకొకటి వచ్చేసి వరుణా నది. ఇలా 3 నదులు కలిసిన ప్లేస్ అన్నట్టు. అక్కడ మేమైతే దీపారాధన కూడా చేసుకున్నాం. ఇంకా త్రివేణి సంగమం దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఆటో అతను మాకు మేము ఎక్కిన ప్లేస్ దగ్గరనే డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. అక్కడ మేము మాట్లాడుకున్న వెహికల్లోకి అయితే వెళ్ళాం అన్నట్టు. తర్వాత తను కూడా ఇంకో టెంపుల్కి అయితే తీసుకొచ్చారు. ఈ టెంపుల్ గురించి చూద్దాం ఇప్పుడైతే. ఇంకా ఆ రోజైతే లాస్ట్ టెంపుల్ వచ్చేసి ముక్తిధామ్ టెంపుల్కి అయితే వచ్చాం. ముక్తిధామ్ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను, చూడండి. ముక్తిధామ్ టెంపుల్ ఒక ఆధునిక పుణ్యక్షేత్రం. దీనిని 1971 సంవత్సరంలో నిర్మించారు. హైదరాబాద్లో బిర్లా మందిర్ ఎలానో మహారాష్ట్రలో ఈ ఆలయం కూడా ఆ విధంగానే అన్నమాట. ఇంకా ఈ టెంపుల్ యొక్క స్పెషల్ ఏంటంటే ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు. ఇంకా టెంపుల్ అయితే చాలా విశాలంగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ప్లేస్ అయితే ఉంది. మంచి దర్శనం అయితే జరిగింది. జనాభా ఎక్కువ మంది లేరు. నేను కార్తీక మాసం కదా ఎక్కడ చూసినా జనాభా ఉంటారేమో అనుకున్నాను, కానీ ఎక్కువ టైం అయితే పట్టలేదు, చాలా తక్కువ మందే ఉన్నారు జనాభా అయితే. సో దర్శనం కూడా చాలా ఈజీగా అయిపోయింది మాకైతే. టెంపుల్ గర్భగుడిలో అయితే రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ హనుమాన్ అయితే ఉంటారు. మెయిన్గా గర్భగుడి అయితే ఈ విధంగా ఉంటుంది. గర్భగుడిలో అయితే మనకి రాముడు, సీత, లక్ష్మణుడు అండ్ హనుమాన్ అయితే ఉంటారు. ఇంకా టెంపుల్ చుట్టూ మనకి దేవతలందరూ విగ్రహాలతోనైతే అలంకరించబడి ఉందన్నట్టు. లోపలికి వెళ్ళాక ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా బాగుంది. అందరు దేవుళ్ళ దర్శనాలు అయితే ఇక్కడ జరుగుతాయి. టెంపుల్ మొత్తం మార్బుల్స్తో కట్టారన్నట్టు, చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ బయట వచ్చేసి 18 అధ్యాయాలు, భగవద్గీతలోని 18 అధ్యాయాలు ఉంటాయి కదా, అదంతా ఒక వాల్ మీద అయితే రాసి ఉంటుంది అన్నట్టు. అది వచ్చేసి దేవగిరి లిపిలో ఉంటుంది. ఇంకా టెంపుల్ లోపల గోడల పైన కూడా
పురాణాలకి చెందిన చిత్రాలు అయితే ఉంటాయి. టెంపుల్ లోపల మాత్రం కైలాసగిరిలాగా డిజైన్ చేశారు. మొత్తం పాలరాతితోనే ఉంటుందన్నట్టు. మెయిన్గా ఏంటంటే ఈ గుడి లోపల 12 జ్యోతిర్లింగాలు కూడా ఉంటాయి. చెప్పాను కదా, చుట్టూ ఇలా విగ్రహాలతో మాత్రం ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా నాసిక్ వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ ప్లేస్ కూడా చూడండి కంపల్సరీగా. సో చుట్టుపక్కల ఏమేమి ప్లేసెస్ ఉన్నాయో అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాను. ఈ వీడియో అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా మాకు షిరిడిలో సెకండ్ డే అయితే ఈ విధంగా గడిచింది. నేను ఫస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను షిరిడి గురించి. ఎవరైనా మిస్ అయి ఉంటే కంపల్సరీగా ఆ వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. షిరిడిలో ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అండ్ దగ్గరలో ఉండే హోటల్స్ ఏమేమి బాగుంటాయి అనేది, ఫుడ్ ఎక్కడ బాగుంటుంది అనేది ఆ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా మిస్ అయి ఉంటే మాత్రం కంపల్సరీగా ఆ వీడియో కూడా చూడండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీయాంశి తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.